కూడా రెండు సంవత్సరాలు పడ్డలు 2.5 సంవత్సరం ఇది 2.5 సంవత్సరం ఇది 2 సంవత్సరాలు పడ్డలు 2 పడ్డలు కూడా ఈయటానికి వలసిందిగా ఉన్నారు వేర్లలో. ఇదే విధంగా ఈ ఆవులు కూడా మనం గిరి ఆవులు ఇవి గిరి ఆవులు కూడా చూసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఆవు కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ అలా ఏ విధంగా ఎట్లా ఉందండి. దీన్ని దూడతో కలిపి అమ్మటానికి సిద్ధంగా ఉంటుంది. దీన్ని కూడా చూసుకోవచ్చు మనం అదే విధంగా చూసుకోవచ్చు. ఇవి గేదెలు మామూలు ఈ గేదెలు కూడా ఇది రెండు పాలిచ్చే గేదెలు ఇవి రెండు కూడా మనం ఆ దూడతో ఇది రెండు కలిపి ఒకటి ఇది దానికి దొడ్డ లేదు అది పెట్టారు మామూలుగా. రెండు కూడా మనం పొదుగులు చెక్ చేసుకోవచ్చు. అన్నీ చెక్ చేసుకున్నానికనే ఎన్ని లీటర్లు ఇస్తుంది ఏందన్నది ఇక్కడ చెక్ చేసుకునే మనం తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి వాళ్ళు మామూలుగా రెండు ఒకరే తీసుకొని వచ్చారు. అది మనకు రేటు మాట్లాడితే ఫిక్స్ లేదు, ఎంతో కొంత గీయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కొంచెం రేటు అటు ఇటుగా ఇచ్చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మామూలు చూసుకోవచ్చు మీరు మామూలుగా అది ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం ఆల్రెడీ పోతుంది ఎద్దు అనమాట. ఎద్దు అంటుంది ఇది చూసుకోవచ్చు. అది ఎద్దు చూసుకోవచ్చు ఆల్రెడీ ఏ రకంగా ఉంటుంది ఎలా అనేది కూడా మనం చూడవచ్చు. ఆల్రెడీ ఎద్దు కూడా ఇది కూడా గిరే అది ఆవు ఇది ఎద్దు ఇది ఆవు రెండు చూడవచ్చు అనమాట. రెండు గిరికి సంబంధించినవి రెండు కూడా మనకు అందుబాటులోనే దొరుకుతాయి చూసుకోవచ్చు మనం ఆల్రెడీ. రెండు కూడా ఇదే రకంగా ఇది కూడా మామూలు ఏదైతే ఉందో ఇది కూడా ఎద్దు ఇది కూడా చూసుకోవచ్చు. ఇది వేరే ఇది వైట్ గిత్త ఇది కూడా చూసుకోవచ్చు. ఇట్లా దొడ్డలు కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి. ఇది దొడ్డలు కూడా మనం చూసి తీసుకోవచ్చు మామూలుగా. ఎక్కడి నుంచి వస్తున్నాం చూసుకోవచ్చు మనం. ఇది కూడా ఇది ఉండొచ్చు ఆల్రెడీ. ఇట్లా ఇక్కడ చూసి మాత్రమే తీసుకోవచ్చు మనం ఆల్రెడీ అన్ని రకాలు చూడవచ్చు మనము. అదేవిధంగా ఇవి కూడా ఇవి రెండు కూడా గిత్తలు ఇవి రెండు కూడా మనం రెండు గిత్తలు ఇది ఈ రెండు కూడా గిత్తలే చూసుకోవచ్చు మనకు అందుబాటులోనే ఉన్నాయి ఆల్రెడీ. దాంట్లో కూడా చాలా తక్కువలోనే దొరుకుతాయి. ఆవులని తక్కువలోనే ఇక్కడ దొరికే అవకాశం ఉంది కాబట్టి ఆవులు కూడా చూసుకోవచ్చు. గిత్తలు కూడా చాలా తక్కువలోనే దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఇన్ని చూడవచ్చు మనం ఆల్రెడీ. ఈ పొదుగులు కూడా అన్నీ కానీ చెక్ చేసుకున్నానికి మనం తీసుకోవచ్చు అనమాట మామూలుగా అయితే. ఇవన్నీ కూడా ఇట్లా చూసుకోవచ్చు. చూసుకున్నానికి మనము ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు ఆల్రెడీ చూసి తీసుకోవచ్చు ఆల్రెడీ. ఇవన్నీ కూడా పొదుగులతో చూసి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూడొచ్చు మనం. ఆవుతో ఇది పట్ల కూడా ఇట్లా చూసుకొని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా అమ్ముకోనికి వచ్చినవి ఇవన్నీ కూడా ఇవి చూడొచ్చు మనము. ఇది దూడతో సహా ఉంది. ఇట్లాంటివి కూడా మనం పొదుగులు కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నానికి నేను తీసుకోవచ్చు అన్నమాట ఆల్రెడీ. ఇవి ఇట్లా ఆవు మొత్తం అన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నానికి తీసుకోవచ్చు అనమాట. ఇదేమి ఉండదు కాబట్టి ఇది చూడొచ్చు ఆల్రెడీ. చూడొచ్చు తీసుకుంటాను ఇది. అవునండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? భూత్పూర్ మండల్ గ్రామం బట్టుపల్లి. ఏ జాతి ఇది? యూలియా. ఎన్ని ఈతలు? 4 అయింది. 4 ఈతలు. 4 అయితే ఇప్పుడు పాలి సూట్ మీద ఉంది. సూడి మీద ఉంది. 6 నెలలు సూడుతున్నాను. 6 నెలలు అంటే ఇంటి 6 ఎన్ని లీటర్లు వేస్తాం? వాళ్ళు 8 చెప్పిండ్రు. మనం 5 పెట్టుకున్నాం. 5 పెట్టుకున్నాం. ఎంత పడింది? మాకు 80,000 పడ్డది. అక్కడ అంటే మీరే మామూలుగా మీరే చదువుకోవడానికి రైతులు అంటే ఎన్ని ఉన్నాయి మామూలుగా? ఇదేనా మామూలు ఇది ఒక్కటేనే కదా మామూలుగా ఇక్కడ 8 ఉన్నాయి. 8 అంటే పొలంలో అంటే డైరీ లాగా పెట్టుకోవడం పొలం ఉంది. ఈ డైరీలలో మేసిన మామూలుగా అక్కడ పొలాలలో తిరిగి మేసేయడానికి వల్ల ఏమన్నా వాతావరణం తేడా అయినందు వల్ల ఏమన్నా వచ్చే అవకాశం ఏమన్నా ఇది ఉంది అవకాశం? ఇంకా అవకాశం అంటే చెప్పనీకి రాదు. అది దానిలో ఉన్న దానికి పడాలి. వాతావరణం పడితే మనకు సెట్ అవుతుంది. పడకపోతే మళ్ళీ తీసుకొచ్చి కట్టుకొని ఇవ్వాల్సింది. ఇంకా అంతే సంగతి. చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇట్లా అతి తక్కువలోనే వస్తారు. తీసుకోవచ్చు ఆల్రెడీ. అట్లానే చూసుకోవచ్చు ఆల్రెడీ. అట్లా అదేవిధంగా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. చూసే తీసుకోవచ్చు. ఇది చూడవచ్చు ఆల్రెడీ. అదేవిధంగా చూసే తీసుకోవచ్చు.
ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మాది సుభాష్ నగరం అండి. సుభాష్ నగర్. ఎలా ఉన్నాయి మార్కెట్లు ఈరోజు చూస్తే ఈ గేదెలు? మేము ఇప్పుడే వచ్చామండి. ఎప్పుడు మామూలుగా ఎప్పుడు చూడలేదు. మామూలుగా ఉన్నాయి గేదెలు మీకు? ఎన్ని ఉన్నాయి? మా గేదెలు దొబ్బేస్తారండి బాబు. 2 ఉన్నాయి. 4 ఉండి 2 దొబ్బేస్తారు. మరి 3 నెలలు ఎవడో పట్టుకుపోతున్నారు అంతే. దొరికినాయా మరి? దొరకలేదండి. అవి చూసుకోవాలి వచ్చాను. ఐసు ఉన్నారు. దొరకనిస్తారేంటండి? దొరకన అవి చూసుకోడానికి వచ్చాను. మాట్లాడరా. చూసుకోవచ్చు మనం ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చి కొనడానికి సిద్ధంగా ఉంటారు. ఇది చూసుకోవచ్చు మార్కెట్ కూడా మీరు ఆల్రెడీ ఏ రకంగా ఇట్లా ఆవులు కూడా మనకు అందుబాటులోనే దొరికిన ఇలా ఈ రకంగా మనం తీసుకోవచ్చు. చూసి ఎలాంటి ఏంటి అన్నది చూసి తీసుకోవచ్చు. ఇట్లా బేరాలు ఆడేవి కూడా ఇలానే ఉంటాయి. ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకున్నానికనే తీసుకోవచ్చు. ఇక్కడ చూసి తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఎటువంటి ఏంటి ఎలా వచ్చినాయి ఎట్లా అనేది మొత్తం అంతా తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. మార్కెట్లోకి ఎట్లాంటివి వస్తున్నాయి, ఏ విధమైనవి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది కూడా మనకు ప్రతిదీ కూడా తెలుస్తుంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? సంగారెడ్డి నుంచి. సంగారెడ్డి నుంచి. ఎలా ఉంది ఈరోజు మార్కెట్? మంచిగా బాగానే ఉంది. బాగానే ఉంది. మామూలు కొన్నికి వచ్చారా అమ్మనికి వచ్చారా? కొందామని వచ్చాం కానీ కొనలేము. అన్ని కట్ కంపెనీ ఉన్నాయి లేవు. అన్ని కంపెనీకి పోయేటి ఉన్నాయి. కంపెనీకి పోయి ఎలా అనిపిస్తుంది మార్కెట్లో? ఊర్ల నుంచి వచ్చి రైతులు కొందామని వచ్చాము. కొనలేము ఇక. పోతాం. కొనలేము ఇక. తీసుకోవచ్చు. అంటే ఊరి నుంచి వచ్చి కొనే వాళ్ళకు బాగా అందుబాటులో లేవు. అందుబాటు మీరు ఉన్నాయి. రేటు బాగా మీరున్నాయి. కంపెనీకు పోయేటి వారు కదా. కూరకే వస్తున్నాయి పైసలని మేపుకుంటూనికి వ్యవసాయదారికి ఇస్తలేదు అట్లా. తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల రైతులు కూడా ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుక్కోవడానికి సిద్ధంగా వస్తూ ఉంటారు. అటు ఇటుగా అనేది చూసి తీసుకుంటూ ఉంటారు అనమాట. మామూలుగా ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రకంగా వస్తూ ఉంటాయి. దూడలు కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి అన్నమాట. మామూలుగా ఇవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు. ఎటువంటి ఇది వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి ఇది చేయాలి, ఏం చేయాలి, ఎట్లాంటిది చేసుకోవాలి. సార్ నమస్తే. ఇక్కడ చూసి ఆల్రెడీ చెప్పండి సార్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు అడుగుతుంటే పొదుగు వాపులు ఎక్కువ వస్తూ ఉంటాయి. పొదుగు వాపులు ఎందువల్ల వస్తాయి? అంటే ఎలర్జీ వలన వస్తాయి, ఇన్ఫెక్షన్ వలన వస్తాయి. 2 రకాలుగా వస్తాయి. అవును. మామూలుగా బర్రె చూటి మీద ఇంకా ఒక 20 రోజులలో ఇంటి కనుక ఈ వ్యాధి వచ్చినందువల్ల బర్రెలకు ఎక్కువ వస్తుంటుంది అనేది ఏమన్నా ఉంటుంది? రావచ్చు. రావడానికి అవకాశం ఉంది. ఎలర్జీ వలన రావచ్చు. అంటే పాలు సన్ను వాపుతి, పొదుగు వాపు వస్తుంది. కొన్ని ఏమన్నా పాలు ఇన్ఫెక్టెడ్గా అంటే కొంచెం వేరే కలర్ డిస్కలరేషన్ జరుగుతుంది. లేదు పాలు నార్మల్ కలర్ అయితే ధర్మపురి. ఎలా ఉంది ఇక్కడ మార్కెట్లో చూస్తున్నాం? మార్కెట్లో యథావిధిగా ఎట్లా సేమ్ అట్లాగే ఉన్నది. అంటే ఊరి నుంచి వచ్చి కొనే వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంది అనిపిస్తుంది? మామూలుగా అన్ని జాతులు దొరికే అవకాశం ఉంది అనిపిస్తుంది. అన్ని జాతులు దొరికినాయి. ఇప్పుడు మా అల్లునికి జఫరాబాద్ తీసుకున్నాం. ఇక్కడ మా బ్రదరు దుడ్డే పెయ్య తీసుకున్నాం. ఎంత పడింది? ఎన్ని సంవత్సరాలు పెయ్య? 2 సంవత్సరాల పెయ్య. 55 తీసుకున్నాం. బ్రీడ్ బట్టి నిన్ను బట్టి ఊరి నుంచి వచ్చి కొనేవాళ్ళు రైతులు ఇక్కడ అందుబాటులో ఉంది అనుకోవచ్చా? బాగుంటుంది. ఊరి నుంచి వచ్చి కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు. అంటే ఇక్కడ చాలా వరకు డైరీలలో ఉండి ఉంటాయి కదా. బట్ అవి వాతావరణం చేంజ్ అయినందువల్ల అక్కడ ఊర్లలో పొలాలను మేపుకొని తిప్పినందువల్ల వాటికి ఏమైనా తేడా కొడుతుందంటే? ఏం తేడా లేదు సార్. మన మెయింటెనెన్స్ బట్టి చేసుకోవచ్చు. ధరంపూర్ నుంచి వచ్చాం కానీ ఫస్ట్ టైం యూట్యూబ్లో తక్కువ చెప్తారు, ఎక్కువ చెప్తారు. అట్లా ఎందుకు మరి? తక్కువలో ఉన్నాయని తక్కువ ఉన్నాయని ఫస్ట్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు చచ్చాక ఇక్కడ రేట్లు బాగా చెప్తారు. అక్కడికి అందుబాటులో లేవంటారు. మామూలుగా వచ్చి కొనే వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నా కానీ వస్తారు. ఇక్కడ తక్కువ అన్నాక వస్తారు. కానీ అచ్చకాలం మళ్ళీ ఇక్కడ రేట్లు ఎక్కువ చెప్తారు. ఇట్లా రైతులు కూడా ఈ రకంగా వచ్చి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొనే వాళ్ళకి కూడా ఇది ఉంటుందని చెప్పుకోవచ్చు, చూసుకోవచ్చు అనమాట. మనం ఆల్రెడీ చూసి తీసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా అందుబాటులోనే దొరుకుతుంటే మనకు ఆల్రెడీ చూసి తీసుకోవచ్చు. లైక్ చేసిన అన్ని చేసిన